నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు ప్రతిభావంతుల ఆటల పోటీలను ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీష వైకల్యం దేహానికే కానీ మనసుకు కాదని ఇటువంటి వారిని ప్రోత్సహించాలని సూచన ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన సిపి రాజశేఖర్ బాబు నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు గేమ్స్ ఏర్పాటు చేసినట్టు స్పష్టం. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. పులే ఆశయ సాధన కోసం పనిచేస్తామని వెల్లడి. వైకల్యం అనేది దేహానికేనని మనసుకు కాదని, మనసు ఉంటే మార్గం ఉంటుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే వారు సత్తా చాటుతారని తెలిపారు. బలమైన లక్ష్యం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని చెప్పారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లో పథకాలు సాధిస్తున్నారని అన్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో సైతం ర్యాంకులు సాధించి కలెక్టర్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్న వారు కూడా ఉన్నారన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల వయోవృత్తుల సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ లక్ష్మీష ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా పోటీలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణిస్తారని అన్నారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటి ఐఏఎస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. విభిన్న ప్రతిభావంతులపై జాలి, దయ చూపించడం కాదని వారికి తగిన అవకాశాలు ఇవ్వాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పోటీలను నిర్వహిస్తుందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యులవుతున్నాయని తెలిపారు. ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఆటపోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళకి కావాల్సింది మర్సీ కాదు, సో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మన జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సో పాజిటివ్గా ఎక్స్టెండ్ చేస్తాము. దీనికి సో ఈ ఒక ఎఫర్ట్స్లో ఎంతోమంది సంఘ సంస్థలు, ఎన్జిఓస్ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీ వన్ సో హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి. ఎక్కడ డిస్క్రిమినేషన్ అటువంటి చూపించకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండేలాగా చూసుకొని ఎక్స్పెషల్ డిపార్ట్మెంట్ ఏదైతే సో అమలు చేస్తున్నామో పథకాలని సో వీటిని కూడా ప్రతి ఒక్కరికి అవి అందాలి. సో ఇంకా ఎవరికైనా అందకుండా ఎక్కడైనా ఉంటే సో యువర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్ ఎప్పుడు వాళ్ళకి వెల్కమ్ చేస్తుంది, ఓపెన్గా ఉంటుంది. వచ్చి నాకే డైరెక్ట్గా అర్జీలు మీరు ఇవ్వచ్చు. కంపల్సరీగా ఇది మీడియా ద్వారా కానీ మన ఎన్జిఓస్ ద్వారా కానీ పబ్లిక్ ద్వారా కానీ స్వతంగా వాళ్ళు వచ్చినా కూడా తీసుకుంటాము. కంపల్సరీగా వాళ్ళకి ఎలిజిబిలిటీ బట్టి ఆ పథకాలను కూడా వాళ్ళకి అందచేయడానికి సో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రతిరోజు వ్యాయామం చేయటం, క్రీడలు ఆడటం వలన మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమన్నారు. తమ వంతుగా పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని, ప్రజల సంరక్షణ అనేది పోలీసులకు ప్రథమ కర్తవ్యమని, పోలీసులకు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్స్ ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో పోలీసులు బిజీగా ఉంటారని, 2024 పోలీస్ శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవమన్నారు. ప్రజల్లో పోలీసులపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనితీరులో మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పుడు సాంకేతికత ఆధారంగా కేసులను ఛేదిస్తున్నామన్నారు. చాలా కేసుల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రధానంగా మారిందని, శారీరక మానసిక శ్రమ ఒత్తిడి పోలీసులపై ఉంటుందన్నారు. మహిళా పోలీసులు కూడా ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొంటున్నారని, విధుల్లో కూడా మహిళా పోలీసులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళా పోలీసులు కూడా ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొంటున్నారని, విధుల్లో కూడా మహిళా పోలీసులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో అందరూ బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నారని రాజశేఖర్ బాబు అన్నారు. మొత్తం 6 టీంలు 7 అంశాల్లో పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ నెల 30న ముగింపు సభ నిర్వహిస్తామని చెప్పారు. సమాజానికి పోలీస్ శాఖ దిక్సూచిగా మారాలని, యువతను మంచి మార్గంలో నడిచేలా పోలీసులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో యూత్ స్పోర్ట్స్ ను కూడా నిర్వహించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. యాన్యువల్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ఈరోజు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. పోలీస్ శాఖ గత కొద్ది రోజులుగా చాలా ఇష్యూస్లో మనం చాలా బిజీగా ఉన్నాం, చాలా పని ఒత్తిడితో ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరానికి వచ్చిన వరదలు కావచ్చు, తర్వాత దసరా ఫెస్టివల్ కావచ్చు, చాలా కార్యక్రమాలు, అంతకు మునుపు ప్రమాణ స్వీకారోత్సవం కావచ్చు, 2024లో ఎలక్షన్స్ కావచ్చు. 2024లో పోలీస్ శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవం. పోలీస్ శాఖ మీద సమాజం నుంచి ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మన బాధ్యత కూడా చాలా పెరిగిపోతుంది. ఒకవైపున ప్రజల ధనమాన ప్రాణాలని కాపాడుతూనే, మరొక వైపున దానికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ అనేది మనం చేసుకుంటూనే ఉన్నాం. అంత మునుపు పోలీస్ శాఖకు టెక్నాలజీకి అసలు సంబంధం ఉండేది కాదు. పోలీస్ కమ్యూనికేషన్స్ అనే ఒక వింగ్ ఉండేది. ఆ కమ్యూనికేషన్స్ అనే వింగు ఏదైతే మనము విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ ఉందో అది వారు చూసేవారు. పోలీస్ శాఖ కేవలం ఫిర్యాదుల పరిష్కారం, అదేవిధంగా కేసులు, దాని ఇన్వెస్టిగేషను, లేదంటే ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షను, దీని మీదనే కొంత శాంతి భద్రతలు కాపాడడం, దీని మీదనే ఉండేది. అయితే ఈరోజు రోజు రోజుకి పెరిగిపోతున్న క్రైమ్ ఒక పెను సవాలుగా మిగులుతూ పోలీస్ శాఖ మీద బాధ్యతను పెంచుతూ ఉంది. ఆ క్రమంలో పోలీస్ శాఖ టెక్నాలజీని ఒడిసి పట్టుకోవడం,
సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే ఆశయాలను పూర్తి స్థాయిలో పూర్తిగా ముందుకు తీసుకువెళ్లి అమలు చేసిన ఒక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బీసీల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేసింది వైసీపీ పార్టీ మాత్రమేనని అన్నారు. భవానీపురం 43వ డివిజన్ స్వాతి రోడ్ బిఎంసీ హాల్ వద్ద ఉన్న జ్యోతిరావు పులే విగ్రహం వద్ద వర్ధంతి బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు బయన్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పూలే కాంస్య విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు అమలు కావటం లేదన్నారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ ప్రకారమే రాష్ట్రంలో శాంతి భద్రతలను అమలు చేస్తున్నారన్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని పదే పదే చెబుతున్న డిప్యూటీ సీఎం విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఎన్డీఏ పరిపాలన ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం శ్రీకరణ శుద్ధితో చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. బీసీ మహిళకు మేయర్ పదవిని కేటాయించిన ఘనత కూడా వైసీపీకే దక్కిందన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు బీసీ వెల్ఫేర్ నేత బి నాగేశ్వరరావు మాట్లాడుతూ జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక పార్టీ ఒక వైసీపీ పార్టీ మాత్రమేనన్నారు. వారి ఆశయాలను ఆచరించిన ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. బీసీ ఓట్ల కోసం పనిచేస్తున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని ఆయన విమర్శించారు. మహాత్మా జ్యోతిరావు పులే గారి యొక్క వర్ధంతి సందర్భంగా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వారి యొక్క విగ్రహం దగ్గర ఏదైతే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైన బేవర్ నాగేశ్వరరావు గారు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వారికి నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, మహాత్మా జ్యోతిరావు పులే గారు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, ఈ దేశానికి చేసిన సేవ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క సేవల్ని కొనియాడే విధంగా, ఇప్పటి తరాలకు కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారి యొక్క ఆశయాల్ని ఈ రాష్ట్రంలో దాన్ని నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మేము గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసిన వ్యక్తి, అది అమలు చేయిస్తానని చెప్పి అమలు చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన టైం ప్రకారం, క్యాలెండర్ ప్రకారం అన్ని పథకాలు కూడా అమలు చేసి ప్రజలకు అందించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జ్యోతిరావు పులే గారి వర్ధంతి సందర్భంగా భవానీపురంలోన కోటిరెడ్డి గారి వార్డులో మన బెవర నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలోన ఈరోజు జ్యోతిరావు పులే గారి వర్ధంతి కార్యక్రమానికి మన మాజీ మంత్రివర్యులు మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన చైతన్య రెడ్డి గారు, ఇఫాన్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, హయత్ గారు, మన మాజీ చైర్మన్ గారు మన రాంబాబు గారు, అలాగే పూర్ణ గారు, ఇంకా పార్టీ నాయకులు, పెద్దలు అందరం ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఏదైతే జ్యోతిరావు పులే గారిని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధానంలోన మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నది కొనసాగింది. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనారిటీలు నా ప్రభుత్వానికి వెన్నుపూస అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పటమే కాదు, అందరికీ సమానంగా మహిళలకి పెద్దపీట వేస్తూ ఈరోజు విజయవాడ నగర మేయర్గా ఒక బీసీ మహిళనైన నన్ను తీసుకొచ్చి ఏనాడు కనివిని ఎరుగని విధంగా మేయర్ని చేయటం జరిగింది. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మరియు మేయర్ గారికి, మిగతా కార్పొరేటర్కి, మళ్ళీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ బీసీ అసోసియేషన్ పెట్టి దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలలో మా వంతు కార్యక్రమంగా మేము ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు ఇలాంటివి పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముందుగా జ్యోతిరావు గారి పులే గురించి చెప్పాలంటే వారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఏమండి, అలాంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రతి పార్టీ వాళ్ళు అంటారు బడుగు బలహీన వర్గాలు మాకు వెన్నుముక అని. వెన్నుముకకి వెన్న రాస్తానని మా పార్టీని తీసుకొని సున్నం రాశారు ఎవరు? కూటమి ప్రభుత్వం.
అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం కోసం పనిచేసే వారికి పదవులు ఇచ్చి పాత కమిటీలు ప్రక్షాళన చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ తెలిపారు. గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బీసీ సంఘాలను నిర్మూలిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘాలు అనేకం పుట్టుకొస్తున్నాయని, బీసీలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి వస్తుందన్నారు. ముందుగా వాటి ప్రక్షాళన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా గన్నవరం, ఏలూరు, పాలకొల్లు, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల వైపు నూతన కమిటీలు వేస్తున్నామని, కొత్తగా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. నూతన కమిటీలతో బీసీల సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి చేసుకుంటామని, బీసీలకు రావాల్సిన హక్కులపై పోరాడతామని అన్నారు. ప్రభుత్వం దృష్టికి వాటిని తీసుకువెళ్లి పరిష్కారం చేసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేసి సంఘాలన్నీ బలోపేతం చేస్తామన్నారు. బీసీ కులగణన, రిజర్వేషన్లపై పోరాడతామని చెప్పారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం అంటే నీతి, నిజాయితీకి మారుపేరని, కొన్ని దశాబ్దాలుగా ఆర్ కృష్ణయ్య బీసీల సమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. తన కోసం కాకుండా బీసీల కోసం కష్టపడుతున్నారని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి చట్టసభల్లో బీసీలను కూర్చోబెట్టారని, బీసీలందరూ ఈ విషయాన్ని గమనించాలన్నారు. మంచి చేసినంత కాలం టీడీపీ, తరువాత రాజ్యసభ సభ్యులుగా వైసీపీలో ఉండి బీసీల కోసం ఆర్ కృష్ణయ్య పోరాడారని, అగ్రకులాలు ఇప్పుడు కృష్ణయ్యని విమర్శించడం తగదన్నారు. పార్టీలు, పదవులు ముఖ్యం కాదు, బీసీలకు న్యాయం చేసే వారి వైపే కృష్ణయ్య ఉన్నారని, మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో కూటమికి మద్దతు ఇద్దామని అనుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చింతా శ్రీను, ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ భీమవరపు హేమ, కృష్ణా జిల్లా అధ్యక్షులు రంగు విక్రమ్, విజయవాడ నగర అధ్యక్షులు కిరణ్, మొండెం జ్యోతి, శారద తదితరులు పాల్గొన్నారు. నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని. ఇవాళ ముఖ్యంగా మొన్న పైన అధిష్టానం పెద్దల మేరకు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మార్చడం జరిగింది. కాబట్టి మా సోదరుడైనటువంటి కర్నూలు నాగేశ్వరరావు గారు, అలాగే నా సోదరి నూకాలమ్మ గారు, ఆమెకి అన్ని బాధ్యతలు అప్పచెప్పి కమిటీలను కూడా వేగవంతంగా ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ దాదాపు విజయవాడ నుంచి అనకాపల్లి దాకా కొత్త కమిటీలు వేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే అధిష్టానం ఆదేశాలు ఇచ్చారో వెంటనే నూకాలమ్మ గారు కానీ, నేను కానీ, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు కానీ ముగ్గురం కూర్చొని జిల్లా అధ్యక్షుల్ని, అలాగే యూత్ ప్రెసిడెంట్లని, ఎవరైతే పని చేయగలుగుతారో, ఎవరైతే నిస్వార్థంగా బీసీలానికి కట్టుబడి ఒక క్రమశిక్షణతో చేయగలుగుతారో వాళ్ళనే కొనసాగించాలని, ఎవరికి పడితే వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళ పదవులను తీసుకొని ఏ పని చేయకుండా ఇచ్చిన లెటర్లను పక్కన పెట్టి పుట్టుకొడుగులా పుట్టుకొచ్చే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి బీసీల మనోభావాలను తాకట్టు పెట్టి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారో తప్పితే బీసీల యొక్క బాగోగులు చూసే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి ఇలాంటి వాటికి కూడా అన్నిటికి కూడా చరమగీతం పాడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది. తను ఏ పదవి అడిగినా సరే, ఈ సంఘంలో ఏ పదవి అడిగినా సరే, ఏ స్థానంలో ఉంటానన్నా సరే, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఖచ్చితంగా తను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ సంఘంలో కష్టపడి వేల మందితో ఉద్యమం చేసి అనేక మందిని సంఘానికి పరిచయం చేసి అనేక డబ్బులు ఖర్చు పెట్టి కృష్ణయ్య గారు విజయవాడకి ఎప్పుడొచ్చినా తనని గొప్పగా చూసి కాపాడి పంపించడమే కాకుండా
జాతి కోసం చేసే పోరాటంలో వెనకంజ వేయకుండా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆర్థికంగా నష్టపోయి అలాగే రాజకీయంగా నష్టపోయి కూడా ఈరోజు కూడా జాతి కోసం పోరాటం చేయాలని చూసేటటువంటి సోదరులు బోను దుర్గా నరేష్ గారిని ఎప్పుడు కూడా నా వెన్నంటే లాస్ట్ రక్త బొట్టు వరకు బీసీ జాతి ఉద్యమంలో మేమిద్దరం కూడా తోడుగా వెళ్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పెంటా సాయి కిరణ్, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం సిటీ యోజనగా ఉన్నాను. ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో కార్యక్రమం పెట్టిన సందర్భంగా జ్యోతిరావు పూలే వర్ధంతికి తెలియజేస్తూ మరి నూతనంగా ఈరోజు మంచి కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎలగాల నూకాలమ్మ గారికి అట్లాగే బోను దుర్గా నరేష్ గారికి వీరి సారథ్యంలో వై నాగేశ్వరరావు యాదవ్ గారు కొత్తగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయన కూడా శుభాకాంక్షలు తెలుస్తూ మరి ముందుకు వెళ్ళి అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ విజయవాడలో ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దేశంలో అక్షర జ్యోతిని వెలిగించిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని విజయవాడ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ ఆవుతుశ్రీ శైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పులే అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అని గుర్తు చేశారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంతో పాటు మహిళలను ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దారని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేసిందని విమర్శించారు. పార్టీ పెద్దలు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో ఒక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రుగ్మతలని తొలగించడానికి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. పరిస్థితుల్ని మార్చాలి అని చెప్పని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన విద్య పట్ల ఏ రకంగా చదువుకోవాలి అని ఒక దిశ నిర్దేశించారు. మహిళలు, మరీ ముఖ్యంగా మహిళలు ముందంజలో ఉండాలి, బాగా చదువుకోవాలి అని చెప్పారు. అలాగే దురాచారాలు, బాల్య వివాహాలు కానీ, అలాగే వితంతుని మళ్ళీ వివాహాలు చేసుకోవడం కానీ, ఇలాంటి అన్ని వ్యవహారాల మీద ఆయన ఒక కేస్ స్టడీ చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపించిందో జ్యోతిరావు పూలే గారి కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో చేసి చూపించింది. విద్యా వ్యవస్థను మెరుగుపరిచింది. మహిళలకి ఒక బలమైనటువంటి శక్తిగా మహిళలను తయారు చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ఉచితంగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలని ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం. నవంబర్ 28 జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ మరి గొప్ప సంఘ సంస్కర్తగా పేరున్నటువంటి పూలే గారి ఆశయాల కోసం మనందరం కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరం ఒకటే, సమానంగా ఉండాలి, కుల వివక్షత అనేటువంటిది లేకుండా ఉండాలనేటువంటి ఆయన ఆశయాలు, అలాగే మహిళమ్మలందరూ కూడా చదువుకోవాలనేటువంటి కాంక్షతో ఆయన ముందుకెళ్లారు. మరి వాటితన్నిటితో కూడా మనం ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పరిపాలన చూస్తే ఏదైతే పెద్దలు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తూచా తప్పకుండా, ఎందుకంటే సమానత్వం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా పరిపాలన చేశారు. అలాగే చదువు విషయంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవాడందరూ కూడా చదువుకోవాలి, చదువు లేకుండా ఉండకూడదు అనేటువంటిది విద్య మీద చాలా పెద్ద ఎత్తున బాధ్యత పెట్టుకున్నారు గతంలో. అలాగే వైద్యం ఉంటే కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆర్థికంగా ముందుకెళ్తాననే విషయం మీద మరి గతంలో 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ దాకా ఏదైతే ఉందో దానికి నిమిత్తం మనందరం కూడా ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం వస్తే దానిలో
చేసినటువంటి సుపరిపాలన చేసినటువంటి గత ముఖ్యమంత్రి గారిని కూడా మేము అభినందిస్తా ఉన్నాం. నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను పటమట పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని, నగరంలో ఎటువంటి చోరీలు జరగకుండా పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ, విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 5 వ్యక్తులను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 5 స్నేహితులు గ్రూప్ గా ఏర్పడి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. పటమట, ఆటోనగర్, పెనంలూరు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో 15 బైక్లను వీళ్లు దొంగతనం చేశారని, 5 ముద్దాయిల్లో 2 ఇదివరకే నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని ఏసీపీ దామోదర్ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని అన్నారు. లక్ష్మీ సాయి ప్రసాద్, అదేవిధంగా ఆకుల మణికంఠ వినయ్, ఆకుల మణికంఠ వినయ్, ఎర్రజర్ల దుర్గాప్రసాద్, పెనుబోతుల జీవన్ ఆకాష్, వీళ్ళ 5 కూడా మన రెల్లి బజార్లో పడమట, తర్వాత దర్శిపేట ఏరియా, యనమల కుదురు ఏరియా, ఈ ఏరియాలో ఉంటూ వీళ్ళంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఈ 5 ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ తాగుడికి చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి, గంజాకి, వాటికి అలవాటు పడి సిగరెట్లకి, హోటల్స్కి, రెస్టారెంట్లకి వాటికి డబ్బులు లేక వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి 5 గత కొన్ని రోజుల నుంచి సుమారుగా సంవత్సరం నుండి మన ఏరియాలో, మన పడమట ఏరియాలో కరెన్సీ నగరు, తర్వాత రామచంద్ర నగరు, ఈ మన దర్శిపేట, పడమట్లంక ఏరియాలో, ఆటోనగర్ ఏరియాలో, అదేవిధంగా మన కృష్ణా జిల్లాలో పెనమలూరు ఆ ఏరియాలో, అదేవిధంగా గుడివాడలో, ఇంకా మన గుంటూరు జిల్లాలో వీళ్ళ 5 కలిసి కూడా ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళని మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు 100 ఫీట్ రోడ్డు దగ్గర పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేషన్లో వీళ్ళు మొత్తం 15 బండ్లు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని మోటార్ సైకిళ్ళు, కొన్ని యాక్సిస్ మన స్కూటీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ 15 బండ్లు కూడా మనకి ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వీటిని వెరిఫై చేస్తే పలానా ఏరియా పలానా బండ్లు అని చెప్పి తెలిసింది. దాని మీద ఈరోజు మనం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు బాగా ఇళ్లలో కొంతమందికి మన పడమట పోలీస్ స్టేషన్లో ఎవరికంటే పడమట పోలీస్ స్టేషన్లో బంగారు హేమంత్ నాగ దుర్గబాబు, ఎలియాస్ నాని, ఎలియాస్ ఆగుబాయి అనేవాడికి మన పడమట లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ ఉంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్లు మరియు వైసీపీ నాయకులు, మహిళా నాయకులు ఆ మహనీయుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పులే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో శ్రమించిన వ్యక్తి జ్యోతిరావు పులే అని చెప్పారు. పూలే మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తి ప్రదాత అని వారు పేర్కొన్నారు. జ్యోతిరావు పులే కోరుకున్న సమాజం నేడు ఆంధ్రప్రదేశ్లో లేదు అని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుట్రలు, అరాచకం, దాడులు, ఎక్కడికక్కడ యథోచ దోపిడీలు తప్ప ఇంకేమీ లేవని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, మోసం చేస్తున్న ప్రభుత్వం అని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, వారు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని, కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిన ప్రభుత్వం అని వారు విమర్శించారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రతిదానికి ఎంతసేపు గత మన ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం తప్ప ఇన్నాళ్లుగా చేస్తుంది కేవలం రెడ్ బుక్ పాలన, కక్ష సాధింపు పాలన తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అని వారు ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా రెడ్ బుక్ పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మహిళలకు రక్షణ కొరవడింది. చివరకు ఇళ్లలో సైతం వారు సురక్షితంగా ఉండలేని దుస్థితి. ఈ 5.5 నెలల్లోనే ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు జరిగాయని చెప్పారు. 11 మంది చనిపోయారు. రోజు 3 అత్యాచారాలు, 6 అఘాయిత్యాలు అన్నట్లుగా ఉంది రాష్ట్ర పరిస్థితి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంబేద్కర్, నిర్మల కుమారి, వైఎస్ఆర్సీపీ నాయకులు కోటి నాగులు, చందా కిరణ్, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం చేసుకుంటూ,
మరి అదే విధిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆఫీస్ దగ్గర జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి అతి ఘనంగా చేసుకోవటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 2వ డివిజన్ కార్పొరేటర్ గారు, సీనియర్ నాయకులు డేవిడ్ రాజ్ గారు, అదేవిధంగా డివిజన్ ప్రెసిడెంట్ గారు మట్టా ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు కోడినాగులు గారు, అజయ్ గారు, లీలా గారు, వెంకటేశ్వర గారు, ప్రతి ఒక్క సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ రోజున సమాజంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ముఖ్యంగా చదువుల కోసం పోరాడిన వ్యక్తిలో ప్రథమ పౌరుడిగా మరి చెప్పుకోవడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు అతను చెప్తే కాకుండా అతని భార్యతో కూడా ప్రోత్సహించి చదువులో ఎంతో విభిన్నతగా, చదువు ఉంటే గనక మనకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుతో ఏదైనా సాధించవచ్చన్న ఒక నినాదంతో ముందు తీసుకెళ్లిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఈ రోజున 135 సంవత్సరాలు అయినా కానీ తన సేవలు, తను చేసిన మేలు కొనియాడుతున్నామంటే అవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడంగా మరి ఎప్పుడు ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి దశ నిర్దేశం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురువైన పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు శ్రీ దేవినేని అవినాష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో పెద్దలు, అదేవిధంగా నాతోటి కార్పొరేటర్ గారు అంబేద్కర్ గారు, డివిజన్ పెద్దలు, అదేవిధంగా తూర్పు నియోజక సంబంధించిన పెద్దలు, ఇతర నాయకులు అందరితో కలిపి పూలే గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే పూలే గారు స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది, స్త్రీ విద్య ద్వారా కుటుంబం మొత్తం, అదేవిధంగా సమాజం మొత్తము బాగుపడుతుందని తెలియజేశారు. అదేవిధంగా సమన్యాయం కోసం ఆయన అనేక విధాలుగా పాటుపడి ఆయన మా అడుగుజాడల్లో అనేక మంది నడిచేటట్టు చేసి ఈరోజు మనం సమన్యాయం పాటిస్తున్నామంటే, అదేవిధంగా ఈరోజు మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారంటే, అదేవిధంగా మహిళలకు అనేక హక్కులు కలిగించారంటే అదంతా పూలే గారి, అదేవిధంగా ఆయన శిష్యులైన అంబేద్కర్ గారి చొరవ వల్లనే జరిగిందని ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజకీయ నాయకులైనా, అదేవిధంగా ప్రతి ఒక్కరూ, యువత ప్రతి ఒక్కరూ వారి బాటలో నడిచి సమన్యాయం, అదేవిధంగా స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజలకు మంచినీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ట్యాంకులు నిర్మూలించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు కొండ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రితో జరిగిన సమీక్ష సమావేశంలో కొండ ప్రాంతాల సమస్యలను తీసుకువెళ్లామని గుర్తు చేశారు. ప్రధానంగా మంచినీటిని అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కొండ చర్యలు విరిగి పడకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఆలోచనలు చేస్తున్నామని, రోడ్లు, మెట్లు నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయటం ద్వారానే పనులు సాధ్యపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో నిన్న మంత్రి గారి దగ్గర జరిగిన సమావేశంలో అధికారులు అందరూ ఉన్నారు. నేను ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా సుమారు 2 గంటల సేపు మంచినీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, అందులో కొండ ప్రాంతంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మంచినీళ్ళ కోసం సౌకర్యం కల్పించాలనేది ప్రధానంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతంలో మన రాళ్ళు పడి గతంలో ఎప్పుడూ లేని విధంగా హెవీ డ్యామేజ్ జరిగింది. నాకు తెలిసి నాకున్న దీని ప్రకారం 96 ఇళ్లలో ఇలాంటి పరిస్థితి జరిగింది. వాళ్ళందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇక్కడ రహదారి మార్గం కానీ, డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఈ మూడింటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రహదారి మార్గంలో మెట్లు ఇప్పుడు పాతకాలంలో కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజున అనేక చోట్ల మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక 6వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఎప్పట్లాగే స్థానిక సమస్యలపై పర్యటించడం జరిగింది. గత 5 ఏళ్లలో కూడా ప్రతి వీధి, ప్రతి సందు 6వ డివిజన్లో తిరిగి మేము సమస్యలు తెలుసుకొని ఇక్కడ స్థానిక ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున
గులాముద్దీనగర్ కొండ ప్రాంతంలో ఎక్కడైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో రోడ్లు, సైడ్ డ్రైన్లు మొత్తం ఏ అయితే ఉన్నాయో అధికారులతో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పర్యటించి ఎమర్జెన్సీగా చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే చేయమని చెప్పి, అవసరమైతే గవర్నమెంట్ నిధులు లేట్ అయినా నా సొంత నిధులు ఇస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ఇవాళ చెప్పడం జరిగింది. దాని మీద ఎస్టిమేట్స్ అవన్నీ వేసి రెడీ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేస్తామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పెరిగిన విస్తీర్ణానికి సరిపడా కార్మికుల సంఖ్య లేదని, ఫలితంగా వారిపై అదనపు భారం పడుతూ అనారోగ్యం పాలవుతున్నారని సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. అనారోగ్యంతో మరణించిన కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఖాళీలు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ నేతృత్వంలో కలెక్టర్ జి లక్ష్మీషాకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాటర్, పార్క్, వెహికల్ మెకానికల్, వీధి దీపాలు, పట్టణ ప్రణాళిక విభాగాల్లోని కార్మికులకు జీతాలు పెంచాలని కోరారు. పరికరాలు, ఏకరీతి దుస్తులు ఇచ్చేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్ జ్యోతి బసు, వివిధ విభాగాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతా ఉంది. 174 ప్రతిపాదనలు, 24 ప్రశ్నలతో కూడినటువంటి ఎజెండా మీద కౌన్సిల్లో కార్పొరేటర్లు చర్చించబోతూ ఉన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి సిపిఎంగా పెట్టినటువంటి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు సంబంధించి మేము చర్చించాలని చెప్పనేటువంటిది భావిస్తూ ఉన్నాం. చర్చకి అవకాశం ఇచ్చేటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామ్యయుతంగా అత్యవసర మెజారిటీతో నడుస్తూ ఉన్నటువంటి కౌన్సిల్ పాలకపక్షంలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్ సక్రమైనటువంటి పద్ధతుల్లో డీల్ చేస్తే మంచిదే. అలా కాదు అని చెప్పనని అనేటట్టయితే కనుక తిరిగి మళ్ళీ మీకు కూడా అదే పరిస్థితి పడుతుందని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. కౌన్సిల్ని అప్రజాస్వామికం కాకుండా ప్రజాస్వామికంగా నడపాలని చెప్పనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం బుడమేరు ముంపు నివారణ చర్యలు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశం ఈ నెల 29వ తేదీన జరగబోతుంది. దీంట్లో సిపిఎం పక్షంగా 30 ప్రతిపాదనలు విజయవాడ నగరానికి సంబంధించి అంశాలు పొందుపరిచాం. అలాగే 3 ప్రశ్నలు కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో సిపిఎంగా లేవనెత్తాం. ముందుగా విజయవాడ నగరానికి సంబంధించి వేలాది మందిని అతలాకుతలం చేసినటువంటి, నగరాన్ని తీవ్ర ఇక్కట్ల పాలు చేసిన బుడమేరు వరద ముంపు సంబంధించిన సమస్య విజయవాడ నగర ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఈ బురద నష్టపరిహారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నగర ప్రజల్ని వంచిస్తుంది, మోసం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కేంద్రంపై పోరాడాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈవీఎంల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం సరికాదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలపై హైకోర్టులో కేసు వేశానని, విచారణలో తన వాదనలు వినిపించానని చెప్పారు. ఈ కేసును కోర్టు డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈవీఎంల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడం సరికాదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు చెప్పారు. ప్లాంట్ కోసం చాలా రోజులు నిరసనలు, దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే రాష్ట్రానికి అన్ని విధాలా మేలు కలుగుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తన పోరాటం ఆగదని పాల్ స్పష్టం చేశారు. నవంబర్ 23 లాస్ ఏంజలస్ అమెరికాలో జరిగిన సమిట్ మీరు మీడియాలో చూసుంటారు. ఆనరబుల్ కోర్ట్స్ ఆ పాజిటివ్ సమిట్ని చూసి బాగా రెస్పాండ్ అయ్యారు. కోట్ల మంది 200 దేశాల్లో ఆశ్చర్యపోయారు. ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, యాక్టర్సు, సిఇఓసు, రాణిలు, క్వీన్స్ అంటారు.
లాస్ ఏంజలస్ బెవర్లీ హిల్స్ హిట్టలు వచ్చి యుద్ధం ఆగాలి, శాంతి నెరవేరాలి. యుద్ధాల వల్ల ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికి నష్టం ఉంది అని ఐక్యంగా అందరూ కలవడం చాలా ఆనందం. నిన్ననే అమెరికా నుండి వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎలాగ జరపాలి 7 సలహాలు ఇచ్చినా వారు ఎందుకు పాటించట్లేదు? 180 దేశాల్లో ఒక్కరు కూడా ఈవీఎంలు వాడనప్పుడు మనం ఎందుకు ఈవీఎంలు వాడాలి? 197 దేశాల్లో ఒక్క డిక్టేటర్స్ తప్ప డెమోక్రసీలు ఒక్కరు కూడా ఈవీఎంలు వాడట్లేదు. టెక్ ఎక్స్పర్ట్ ఇలాన్ మస్క్ చెప్పినట్లే ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి, రిప్లేస్ అయిపోతున్నాయి, తద్వారా రిజల్ట్స్ బాగా రావట్లేదని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని అంటే నా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుదీర్ఘంగా ఓహో ఓడిపోతే ఈవీఎంలని దోషిగా చేస్తారా అప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని కోర్టు దాని మీద స్పందించారు. కానీ నేను రుజువులు చేశాను. గిరిజన సంక్షేమం గురుకులంలో అవుట్సోర్సింగ్ టీచర్స్, లెక్చరర్స్, కాంట్రాక్టర్స్, రెసిడెన్షియల్ టీచర్స్ కు 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమం గురుకుల అవుట్సోర్సింగ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల ముందు అధికారులు వచ్చిన కూటమి ప్రభుత్వం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తరువాత హామీలను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ధర్నా చౌక్ లో గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, లెక్చరర్స్ శాంతియుతంగా గాంధీ మార్గంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లెక్చరర్స్, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2010 పీఆర్సీ ప్రకారం జీతాలు సరిపోవటం లేదని, తాము గురుకుల విద్యార్థులకు మంచి విద్యా బోధనలు అందించాలంటే 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. తమకు జీతాలు పెంచాలని గత 13 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. గురుకులం పాఠశాల కళాశాలలో ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని, కానీ ప్రభుత్వం తమకు న్యాయబద్ధంగా జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులకు విద్య నేర్పిస్తూ విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతున్నామని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం తమకు న్యాయబద్ధంగా జీతాలు పెంచాలని కోరారు. నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల మరియు అధ్యాపకుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మేము గత 15 సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ గురుకులాన్ని నమ్ముకొని అతి తక్కువ వేతనాలతోటి 2010 పీఆర్సీ ప్రకారం అతి తక్కువ వేతనాలు ఇస్తున్నా సరే మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని విధులను నిర్వహిస్తున్నాము. రెగ్యులర్ వారితో సమానంగా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మేము విధులను నిర్వహిస్తున్నాము. మరి మా జీతాలు అతి తక్కువ వేతనాలు. మరి గిరిజన మారుమూల ప్రాంతాల్లో కూడా మేము గిరిజన బిడ్డల కోసం విద్యాబుద్ధులు నేర్పిస్తూ మరి వారి అభివృద్ధిలో భాగస్వాములమై జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఐఐటి, జేఈ మెయిన్స్ మొదలైనటువంటి కోర్సులకు కూడా మేము శిక్షణ ఇస్తూ చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మమ్మల్ని ఎక్కడ లేనటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థను రద్దు చేస్తూ మమ్మల్ని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్పు చేయాలని. మేము అల్లూరు జిల్లా నుంచి వచ్చామండి. మాది రంపచోడవరం మండలం అండి. మేము గత 10-15 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ విధంలోన టీచర్స్గా పనిచేస్తూ ఉన్నామండి. ఇప్పటికీ మాకు 2017 సంవత్సరంలోన అవుట్సోర్సింగ్ విధానంలో మార్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మాకు అవుట్సోర్సింగ్ విధానంలోనే రన్ చేస్తున్నారండి. మా జీతాలు చాలని జీతాలండి, చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారండి. అయినా మేము ఆ తక్కువ జీతాలతోని మేము పిల్లల్ని చదువు చెప్తూ అన్ని కష్టాలని అనుభవిస్తూ కుటుంబాల్ని మేమందరం దూరంగా ఉంటూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం మేము పిల్లలు జీవితాలు బాగుపరచడం అని మేము కృషి చేస్తున్నామండి. అయినా అధికారులు మా యొక్క
జీతాలు తక్కువ ఉన్నాయని మాకు జీతాలు 2022 పిఆర్సీ ప్రకారంగా జీతాలు పెంచండి అని, మాకు అవుట్సోర్సింగ్ విధానంగా తీసేసి సిఆర్టీగా మార్చండి అని. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెలలు గడుస్తున్నా ఆ హామీలు నిలబెట్టుకోలేదని, ఇప్పటికైనా ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పాలిట్ బ్యూరో సభ్యులు ఈ శంకర్ కోరారు. డిసెంబర్ 4వ తేదీన నగరంలోని జింకానా గ్రౌండ్స్ లో ప్రజా హక్కుల సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జాతీయ నాయకులు శంకర్, రాష్ట్ర కార్యదర్శి రంగారావు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు ప్రజా పరిపాలన పూర్తిగా విస్మరించి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. We are from CPML Liberation. So we have a program on December 4th which is named as People's Rights Convention. So in this convention our party General Secretary Comrade Dipankar Bhattacharya will participate, and one of the senior leaders Sudesh Bhattacharya, who is the founder of the Marxist-Leninist Liberation in India, he will also join, and our Telangana in charge Comrade Murthy, he is joining. Our Central Committee member Comrade Nagmani will join, and Comrade Bangara will preside over the function, and Comrade Harinath Gar also will speak. Here we are holding this convention because as of now in Andhra there is no opposition party. YSR, CP and Congress, they are not really playing the role of an opposition. In such a situation, CPML Liberation wants to build a people's movement as a real opposition in the state. డిసెంబర్ 4వ తారీఖున ప్రజా హక్కుల సభను విజయవాడ జింకానా గ్రౌండ్లో జరపతలపెట్టాం. ఎందుకు ఏంటి అన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని అనౌన్స్ చేసి ఆయన అధికారంలో రావడం జరిగింది. దాంట్లో ఒక డిమాండ్ తెప్పించి, అంటే పెన్షన్ పథకం తెప్పించి మిగిలిన వేటిని కూడా ఆయన అమలు జరపలేదు. మన దీపావళికి మరి గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు, కానీ ఆ గ్యాస్ బండ్లను కూడా ఆయన ముందు మీరు కొనేసుకోండి, తర్వాత మేము డబ్బులు బ్యాంకులో వేస్తామని చెప్పేసి ఆ రకంగా ఆయన గారు చెప్పడం జరిగింది. మరి మహిళలకు ఇస్తా అన్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే ప్రతి నెల 1500 రూపాయలు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి పెన్షన్ కానీ, లేదా విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి 2000 రూపాయలు మామూలు నిరుద్యోగ వృత్తి కానీ, అట్లాగే మరి ఎన్ఆర్జీఏ చట్టాన్ని సరళీకృతం చేయడం కానీ, లేదా పేదలకు ఇళ్ల స్థలాల బదులు ఇల్లే కట్టిస్తానన్నటువంటి డిమాండ్ కానీ ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యా రంగంలో రాణించడానికి మంచి అవకాశాలు ఉన్నాయని, ప్రొఫెషనల్ ఫ్యాషన్ కోర్సులకు అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని నిఫ్ట్ ప్రొఫెసర్ డాక్టర్ చిరంజీవి రెడ్డి తెలిపారు. ఉపాధి అవకాశాలు పొందే విద్యార్థుల కోసం ఈ నెల 22వ తేదీ నుండి అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించడం జరిగిందని, జనవరి 6వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ బ్రాంచ్ ప్రొఫెసర్స్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ 2025 ఏడాదికి సంబంధించిన అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫ్యాషన్ టెక్నాలజీ విద్యను మరింత పెంపొందించే దిశగా అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నిరుపేదలైన విద్యార్థుల కోసం 75% ఫీజు రియాయితీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఈ నెల 29వ తేదీన నగరంలోని పివి సిద్ధార్థ అకాడమీలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. మిస్టర్ రాజేష్ కుమార్ అండ్ మిస్టర్ రాజు, మేము ఎన్ఐఎఫ్టి హైదరాబాద్ నుంచి వచ్చాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాదు తర్వాత మాకు 19 క్యాంపసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇందులో కోర్సులకి అడ్మిషన్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సో మాకు వేర్వేరు డిజైన్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ ప్రోగ్రామ్స్, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిజైన్లో 7 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫ్యాషన్ డిజైన్ ఇది అందరికీ తెలిసిన కోర్సే. యాక్సెసరీ డిజైన్ అని ఉంది. ఎవరికైతే ప్రొడక్ట్ డిజైన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, యాక్సెసరీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ప్రొడక్ట్ డిజైన్లో, యాక్సెసరీ డిజైన్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా టెక్స్టైల్ డిజైన్ అనే ప్రోగ్రామ్ ఉంది, టెక్స్టైల్స్ డిజైన్ చేయడానికి.
అదేవిధంగా ఫ్యాషన్ కమ్యూనికేషన్ అని కూడా ఉంది, నిట్వేరీ డిజైన్ కూడా ఉంది. అంతేకాకుండా డిగ్రీ చేసిన వాళ్ళు మాస్టర్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేయాలనుకున్న వాళ్ళకి కూడా డిజైన్ మీద, మేనేజ్మెంట్ మీద, టెక్నాలజీ మీద మాస్టర్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అడ్మిషన్స్కు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే 10+2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి వీళ్ళకి మినిమం. ఓకే, ఇది కంప్లీట్ వీళ్ళకి స్టార్టింగ్ వీళ్ళకి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము నేషనల్ లెవెల్లో. దీంట్లో వచ్చేసి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటేమో జనరల్ ఎబిలిటీ టెస్ట్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. దీంట్లో జనరల్ ఎబిలిటీ టెస్ట్లో వచ్చేసి 30% మేము కవర్ చేస్తాము. తర్వాత గేట్ ఎగ్జామ్ క్రియేటివ్ సిఏటి, జిఏటి అండ్ సిఏటి క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి 50% ఉంటుంది. ఈ రెండిట్లో క్లియర్ అయిపోయినాక ఫస్ట్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 50% ఉంటుంది. వీటందరికీ మేము జనరల్ కేటగిరీస్ అందరికీ ర్యాంకింగ్ ఇస్తాం. ఈ ర్యాంక్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఎవరైతే 50% ఎబోవ్ వస్తారో వాళ్ళందరినీ సెలెక్షన్ చేసుకొని వాళ్ళకి తర్వాత సిచ్యువేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకి ఏంటంటే కొన్ని మెటీరియల్ ఇచ్చేసి వాళ్ళకి డిజైన్లో ఎలాంటి అవగాహన ఉంది దానిపైన. దీంట్లో ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రిజల్ట్స్ అనౌన్స్ డిక్లేర్ చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభావంతుల ఆటల పోటీలను ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీషా వైకల్యం దేహానికే కానీ మనసుకు కాదని ఇటువంటి వారిని ప్రోత్సహించాలని సూచన. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన సిపి రాజశేఖర్ బాబు నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులకు మానసిక ఒత్తిడి తగ్గించేందుకు గేమ్స్ ఏర్పాటు చేసినట్టు స్పష్టం. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన వైసీపీ నేతలు. పులే ఆశయ సాధన కోసం పనిచేస్తామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.